దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఆర్డీటీ సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ పునరుద్ధరించడంపై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రత్యేక కృషితోనే ఈ అనుమతులు లభించాయని ఎమ్మెల్యే కొనియాడారు. మంత్రి లోకేష్ స్వయంగా కేంద్ర హోంమంత్రితో చర్చించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని కొనియాడారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ఆర్డీటీ అందిస్తున్న సేవలు ప్రభుత్వంతో సమానమని, ఈ నిర్ణయంతో అనంతపురం జిల్లా వ్యాప్తంగా సంతోషం వ్యక్తమవుతోందని సునీత వెల్లడించారు. ఈరోజు అనంతపురం జిల్లా ప్రజలకు, రాయలసీమ ప్రజలందరికీ కూడా ఒక పండగ వాతావరణం లాగా ఈరోజు వచ్చింది. ఎందుకంటే ఆర్డీటీ సంస్థ అనేది కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇబ్బందికరంగా ఉండింది. చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా అమిత్ షా గారు, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఆర్డీటీ సంస్థ అనేది అనంతపురం జిల్లా ప్రజలందరికీ కూడా ఒక మేలు చేసే ఒక ఆర్డీటీ సంస్థ. ఆ సంస్థ వల్ల ఎంతో మంది పేద కుటుంబాలు ఈరోజు ప్రభుత్వాలు అనేది కాకుండా పేద ప్రజలు ఈరోజు ఆర్డీటీ మీద ఆధారపడే ఎన్నో కుటుంబాలు కూడా ఉన్నాయి. దాంట్లో ముఖ్య కారణం హౌసింగ్ గాని, అదే విధంగా ఎడ్యుకేషన్ పరంగా గాని, చెక్ డ్యాములు గాని, ఇలాంటివి రకరకాలుగా కూడా ఆర్డీటీ సంస్థ నుంచి కూడా ఉపయోగించుకునే ప్రజలు ఎంతో మంది కూడా ఉన్నారు. వాళ్ళకి ఈ రోజు ఆందోళన ఎంత అంటే, ఈ రోజు ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా దీన్ని దృష్టి పెట్టి అనంతపురం జిల్లా ప్రజలందరినీ కూడా గుర్తు పెట్టుకొని అక్కడ నరేంద్ర మోదీ దగ్గర గాని, అదే విధంగా అమిత్ షా దగ్గర కూడా ప్రత్యేకంగా వాళ్ళతో మాట్లాడి, చొరవ తీసుకొని మాట్లాడి, అక్కడ ఒక టీం అంటే ఎంపీని కూడా అక్కడ పెట్టి రోజు ఫాలోఅప్ చేస్తూ ఉదయం సాయంత్రం నాకు డేటా ఇవ్వాలని లోకేష్ బాబు గారు కూడా ఫాలోఅప్ చేసిన దానికి ప్రత్యేకంగా ప్రజలందరి తరఫున నేను కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. ఈ రోజు